बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने हुक्मरान पार्टी कांग्रेस पर तेलंगाना की माली सूरत हाल के बारे में झूठ फैलाने का इल्जाम लगाया। हैदराबाद में वाक़ तेलंगाना भवन में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कांग्रेस लीडरों पर यह झूठ फैलाने का इल्जाम लगाया कि रियासत माली तौर पर दिवालिया और कर्ज में डूबी हुई है। ताहम हाल ही में नायब वज़ीर आला मल्लू भट्टी विक्रमार्का के जरिए जारी करदा रियासती शुमारियाती खुलासे ने इन इल्जामात को गलत साबित कर दिया है। केटीआर ने कहा है कि गुज़िश्ता 10 सालों में GDP में 5.1% इजाफा हुआ है, फी कर आमदनी में इजाफा हुआ है और कालेश्वरम जैसे प्रोजेक्टों की वजह से ज़रूरी तोसी हासिल हुई है। उन्होंने वजाहत की है कि RBI की रिपोर्ट में कहा गया है कि रियासत ने अपने महसूलात के वसाइल को मुतहरिक करने में तेलंगाना मुल्क में सर फहरिस्त नहीं है। उन्होंने कहा कि रियासत के GSDP में 10 सालों में तकरीबन 3 गुना इजाफा हुआ है। केटीआर ने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर रियासत के कर्ज की अदायगी के बारे में झूठ बोलने का इल्जाम लगाया। భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే 84,000 నుంచి 1,86,000 నుంచి 1,84,000 పెరిగితే మనది దాదాపు 2 రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది, కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది, ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట. తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఇది మరొకటి, ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు, జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశానికి బువ్వబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా, ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది. 2013-14లో ఆనాడు భారతదేశంలో 4% GDPకి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి 5.1% అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది. అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం 100% ఉంటుంది. జీడిపి అంటే 100, ఆ 100లో 5.1% మన తెలంగాణ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారత్, కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు